కోకాపేట జీఏఆర్ బిల్డింగ్లో ప్రమాదం జరిగింది. 6 కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదని చెబుతోంది జీఏఆర్ మేనేజ్మెంట్. ప్రమాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది బిల్డింగ్ యాజమాన్యం. గ్యాస్ ప్రెషర్ వల్ల ప్రమాదం జరిగిందని నార్సింగి ఏసీపీ రమణ చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. భోగి కోకాపేటలో ఉన్నటువంటి జీఆర్ ఇన్ఫోబాన్ టవర్ 2లో కొద్దిసేపటి క్రితమే ఒక ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇది ముందుగా అగ్ని ప్రమాదం అని చెప్పి బయటకు వచ్చినప్పటికీ లోపల ఒక ప్రెషర్ కారణంగా ప్రమాదం జరిగింది. 6 తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే నార్సింగ్ ఏసీపీ రమణ గౌడ్ కూడా ఇక్కడికి వచ్చారు. ప్రమాదం జరిగినటువంటి ప్రదేశాన్ని చూశారు, తనిఖీ చేశారు. అక్కడ ఏదో ఒక బ్లాస్ట్ వల్ల ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అది ఎగ్జాక్ట్గా గ్యాస్ లీక్ అయ్యడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే ఇంకేదైనా కంప్రెసర్లో ఒత్తిడి కారణంగా పేలుడు జరిగిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. క్లూస్ టీమ్స్ రావాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ జీఆర్ సిబ్బంది మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఎవరికి ఏం కాలేదు అని ప్రమాదాన్ని పూర్తిగా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం మనం లోపల చూడొచ్చు, పోలీసు వెహికల్స్ ఉన్నాయి. అదేవిధంగా బయట వైపు డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. కానీ జీఆర్ సిబ్బంది వాళ్ళపైన కూడా దౌర్జన్యానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వీళ్ళ మొబైల్స్ అన్నింటినీ కూడా తీసుకొని లోపలికి పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం డిఆర్ఎఫ్ టీం ఇక్కడికి చేరుకున్నా కూడా లోపలికి వెళ్తామంటే వాళ్ళు మొబైల్ ఫోన్స్ అన్నింటినీ కూడా బయటనే పెట్టాలని చెప్పారు. లోపలికి వెళ్ళారు కదా, మీకు ఏం సమాచారం వచ్చింది? మాకేమో సార్, మాకేదో ఒక కంప్లైంట్ వచ్చినందుకు మేము ఇక్కడ వచ్చినాం. కానీ వాళ్ళు మాకు పర్మిషన్ ఇస్తే మా సార్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము లోపలికి పోవచ్చు కదా, వాళ్ళు పంపిస్తలేదు. మేము ఎట్లా చేయాలి సార్? అట్లా అనుకున్నాం. అంటే ప్రమాదం జరిగిందని తెలిసి మీరు వచ్చినా కూడా వాళ్ళు పంపట్లేదు మిమ్మల్ని. ప్రస్తుతం ఇక్కడ డిఆర్ఎఫ్ టీమ్స్ను కూడా వాళ్ళు మాట్లాడించే ప్రయత్నాన్ని కూడా అడ్డుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం లోపలికి వెళ్ళినటువంటి డిఆర్ఎఫ్ టీం కానీ హైడ్రా టీమ్స్ ఇక్కడికి చేరుకున్నాయి. వాళ్ళ నుంచి కూడా వీళ్ళు బలవంతంగా మొబైల్స్ లాక్కున్నారు. మొబైల్స్ బయట పెడితేనే మిమ్మల్ని లోపలికి అలో చేస్తామని చెప్తా ఉన్నారు. సో ప్రమాదం జరిగినటువంటి స్థలాన్ని మనం చూడవచ్చు. అది టవర్ 2లో గ్రౌండ్ ఫ్లోర్లో జరిగింది. అయితే ఒక రెస్టారెంట్ను అక్కడ నిర్మించే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. లోపల ఒక గ్యాస్ పైప్ లైన్ వేస్తున్నటువంటి క్రమంలోని ప్రమాదం జరిగిందని ప్రస్తుతానికైతే తెలుస్తుంది. అయితే లోపల గ్యాస్ లీకేజ్ వల్ల ప్రమాదం జరిగిందా, లేకపోతే ఇందాక ఏసీపీ చెప్తున్నటువంటి విధంగా ఏదైనా కంప్రెసర్లో బ్లాస్ట్ కారణంగా ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే 6 తీవ్రంగా గాయపడ్డారు. ఆ 6 కూడా దగ్గరలో ఉన్నటువంటి కాంటినెంటల్ హాస్పిటల్కు తరలించారు. వాళ్ళ పేర్లు కూడా బయటకు రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఏం ప్రమాదం జరగలేదని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ను కూడా బయటకు రానివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి డిఆర్ఎఫ్ టీమ్స్ మాట్లాడుతున్నా కూడా వాళ్ళని కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. కానీ పోలీసులు ఇక్కడికి చేరుకున్నా కూడా ప్రమాదం ఏంటి అనేది ఇంకా క్లియర్గా తేల్చలేకపోతున్నారు. ఎందుకంటే లోపల బ్లాస్ట్ అయితే జరిగింది, ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా శిథిలాలు అయితే పడి ఉన్నాయి. ఇప్పటివరకు గాయపడినటువంటి వాళ్ళ నేమ్స్ కూడా మనం చూస్తే మనకు ఎగ్జాక్ట్గా 6 డీటెయిల్స్ కూడా హాస్పిటల్ నుంచి మనకు రావడానికి చూస్తున్నాం. శివదుర్గ అని ఒకరు, రాజ్ కుమార్, అదేవిధంగా రిజ్వాన్, అమరుద్దీన్, అదేవిధంగా ముజీబ్, కే రాజు, వీళ్ళంతా కూడా బిలో 30 years లోపు ఉన్నటువంటి వాళ్ళే. ప్రస్తుతానికి వీళ్ళందరూ కార్మికులు అని చెప్తున్నప్పటికీ లోపల ఎవరైనా ఉద్యోగులు ఉన్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద టవర్లో ఐటీ ఉద్యోగులు అటువైపుగా తిరుగుతూ ఉండడం, లేకపోతే కింద కెఫెటేరియా ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ కెఫెటేరియాలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఏమైనా గాయాలయ్యాయా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఇచ్చినటువంటి సమాచారం కూడా కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి సమాచారమే. వాళ్ళు మా హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యారు అని వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారమే. కానీ ఇక్కడ ఉన్నటువంటి జీఆర్ టీం మాత్రం కంప్లీట్గా ఇక్కడ ప్రమాదం ఏం జరగలేదు అని పూర్తిగా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా జీఆర్ఎఫ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఇక్కడ మోహరిస్తున్నారు. లోపల ఎవరిని అనుమతించట్లేదు. మరోవైపు లోపల ఉన్నటువంటి ఉద్యోగులను కూడా బయటకు వచ్చి సమాచారం కూడా చెప్తారేమో అనే ఉద్దేశంతో వాళ్ళని కూడా బయటకు అనుమతించట్లేదు. ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు లోపలికి వెళ్ళినటువంటి హైడ్రా టీమ్స్ కూడా బయటకు వచ్చాయి. అన్న, ఇందాక మీరేనా లోపలికి వెళ్ళొచ్చు? ఏం జరిగింది లోపల? అది చెప్పట్లేదు మీరు సార్, అది చెప్పట్లేదు. మీరు మొబైల్స్ పోలీసు వాళ్ళు ఉన్నారు సార్ అంతే ఊర్లో. సో ప్రస్తుతం ఇద్దరు లోపలికి వెళ్ళొచ్చారు. అక్కడ పేలుడు అయితే జరిగిందని చెప్తున్నారు. ఇక ఉన్నతాధికారులు ఏదైనా ఆదేశాలు ఇస్తే లోపలికి వెళ్ళి అక్కడ ఏదైనా రెస్క్యూ ఆపరేషన్స్ ఉంటే చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటివరకైతే ఏసీపీ చెప్తున్నటువంటి ప్రకారం తను కూడా ఘటనా స్థలాన్ని లోపల దాకా వెళ్ళి చూసి వచ్చారు. ఒక పేలుడు సంభవించిందని అయితే ఏసీపీ చెప్తున్నారు. భోగి, థ్యాంక్ యూ రవి. ఆ ప్రెషర్ మౌంట్ అయింది. అది మనం కూడా ఫైర్ అని అనుకున్నాం ఫస్ట్. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే ఏం ఫైర్ ఇన్సిడెంట్ లేదు. ప్రెషర్ తోటి, గ్యాస్ ప్రెషర్ తోటి ఏమైనా అయి ఉంటుంది.